వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. ఆపరేషన్ విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. అటు శాసన మండలిలో ఇటు శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతుంది. అయితే విలీనం అనేది చాలా దూరంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అదంతా సాధ్యమయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ రోజు రోజుకు అటు శాసనసభలో ఎమ్మెల్యేలు ఇటు శాసన మండలిలో ఎమ్మెల్సీలు చేరిపోతున్నారు. ఇప్పటికే అంటే శాసనసభలో 65 మంది అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికతో కలిపి 65 మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. 8 బీజేపీ, 7 ఎంఐఎం, 38 బీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది. 1 సిపిఐ ఉంది. ఇది అధికారికంగా ఉంది. అయితే 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో కాంగ్రెస్ బలం 71కి చేరింది. ఇంకొక 26 మంది ఎమ్మెల్యేలు చేరితే కానీ విలీనం అనేది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా 23 మంది ఎమ్మెల్యేలు చేరాల్సిన 6 ఎమ్మెల్యేలు చేరారు కాబట్టి ఇంకా 19 మంది ఎమ్మెల్యేలు కనీసం చేరాల్సిన అవసరం ఉంది విలీనానికి. ఇక కౌన్సిల్ విషయానికి వస్తే కౌన్సిల్లో 40 స్థానాలకు 2 వేకెన్సీ ఉన్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు 2 కోర్టు కేసులో పెండింగ్లో పడిపోయాయి. దాంతో 38 మంది సభ్యుల బలంలో 29 మంది రైట్ నౌ 29 మంది బీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం బల్మూరి వెంకట్ మనతో ఉన్నారు, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి ఇలా కలిపి కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే అధికారికంగా ఎమ్మెల్సీలు మాత్రమే శాసనమండలిలో ఉన్నారు. బీజేపీకి 1, ఇండిపెండెంట్ 2, ఎంఐఎం 2 ఉన్నారు. ఇందులో 6 ఎమ్మెల్సీలు నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంతకుముందే 2 ఎమ్మెల్సీలు కూచుకుల దామోదర్ రెడ్డి, అదేవిధంగా మరో ఎమ్మెల్సీ కూడా చేరిపోయారు, పట్నం మహేందర్ రెడ్డి. 2 గతంలో చేరారు. మొత్తానికి 8 మంది చేరినట్లయింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు 20 సగానికంటే ఎక్కువగా సంఖ్యను చేరుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గరైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండిపెండెంట్లు 2 ఉన్నారు, ఎంఐఎం 2, వారికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వేకెన్సీగా ఉన్న 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రకంగా శాసన మండలిలో మాత్రం మెజారిటీ స్థానాల వైపు కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. నిన్న చేరిన 6 ఎమ్మెల్యేలు నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఎందుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు చేరారు, వాళ్ళ చేరిక కారణం ఏంటి, ఎలాంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని చెప్తుంది. ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఎందుకు కాంగ్రెస్లో చేరుతున్నారంటే మా సొంత పార్టీ అంటుంది. అంటే 10 ఏళ్ళుగా అది సొంత పార్టీగా కనిపించని కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు ఇప్పుడు సొంత పార్టీ ఎందుకు గుర్తొచ్చింది? అధికారంలోకి వచ్చింది కాబట్టి గుర్తొచ్చిందా ఏంటి? నిన్న భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య ఇలాంటి వాళ్ళంతా కూడా 6 ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. బసవరాజ్ సారయ్య ఎక్స్క్లూజివ్గా 10 టీవీతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు చేరికలతో నేపథ్యంలో వాళ్ళ సడల్గా దాదాపు 6 మంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ ఫిరాయించారు. 6 మంది ఎమ్మెల్సీలు నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ ఎమ్మెల్సీలలో ఒకరైన బసవరాజ్ సారయ్య మనతో ఉన్నారు. బసవరాజ్ సారయ్యతో మనం మాట్లాడదాం. సార్, మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రధానమైన కారణం అంటే ఏం చెప్తారు? కారణం అంటే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నా పుట్టినిల్లు. యువజన కాంగ్రెస్ అంటే 71 నుంచి నేను ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టిపోయిన వ్యక్తిని. నేను సుదీర్ఘమైన కాంగ్రెస్లో నా జీవితం అంతా నడిచింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి పోవాలనేది అందరు సహకారం. సుదీర్ఘమైన అవకాశాలు కల్పించింది. జిల్లా అధ్యక్షుడు కానీ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చిన పార్టీ అని చెప్తున్నారు. అలాంటి పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? ఎందుకు బీఆర్ఎస్లోకి వెళ్ళారు? మళ్ళీ బీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్సీ కూడా తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ పోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో పెద్దలు కేసీఆర్ గారు మేమంతా కలిసి పనిచేయటం, ఢిల్లీలో జాయింట్గా మేమంతా రిప్రజెంట్ చేయటం, కానీ అందులో అన్ని రాజకీయ పార్టీలు అత్యధికంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకి అందరం పనిచేసాం. అక్కడ పార్టీలు జెండాలు అవన్నీ పక్క పెట్టి పనిచేసాం. దాంతో కేసీఆర్ గారికి నాకు బాగా క్లోజ్ రిలేషన్ ఉండే. వ్యక్తిగత వారంటే నన్ను లైక్ చేస్తే నేను కూడా వారిని బాగా లైక్ చేసేవాడిని. రిలేషన్ తోటి నా పిలిచిండు, దయచేసి నన్ను క్షమించు అని రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన పెద్దవారు కేసీఆర్ నన్ను ఏమనలేకుండా తర్వాత నా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ కూడా నన్ను అడిగి. సార్, మీరు ఒక మాట అంటున్నారు, అధికారం కోసమే పార్టీ మారానని ఒక మచ్చ వస్తుందనే కారణంతో కొద్దిగా గ్యాప్ తీసుకొని బీఆర్ఎస్ అంటారు. కానీ ఇప్పుడు మీరు మళ్ళీ పార్టీ చేంజ్ కావడం కూడా అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినీళ్ళు లాంటి పార్టీకి వచ్చానంటున్నారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే వచ్చారు కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? అధికారం కోసం కాదు నేను వచ్చింది. ఈ పార్టీ నా పార్టీ, నా బ్లడ్, నా ఊపిరి అంతా కాంగ్రెస్. ఇక్కడ అందరు నా కొలీగ్సే. మేమందరం కలిసి పనిచేసిన ఒక టీం. అందరం ఉత్తమ్ గారు కానీ, కొంట వెంకన్న కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, మా తమ్ముడు మన పొన్న ప్రభాకర్ కానీ, పెద్దలు దామోదర్ రాజనరసింహ కానీ, బట్ మేమందరం కాంగ్రెస్. రైట్, వాళ్ళందరితో కలిసి పనిచేసిన విషయం బసవరాజ్ సారయ్య గారికి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ గుర్తొచ్చినట్టుంది. ఇదే అంశంపై చర్చిద్దాం.
మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధు గారు, ఇప్పుడే విన్నాం మనం బసవరాజ సారయ్య గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, పార్టీ ఎందుకు మారారో చెప్తూ. మీరు 6 ఎమ్మెల్యేలు పోయారు, అంతకుముందే 2 పోయారు, అయినా మీకు బీఆర్ఎస్ పార్టీ ఆనందంగానే కనిపిస్తుంది, ఎందుకో మరి? నేను కళ్యాణ్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, అది పుట్టుకతోనే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ హర్డిల్స్ అన్ని కూడా ఫేస్ చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన 2000 నుంచి కూడా పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అనేక మంది వెళ్ళిపోయారు, అనేక మంది ఎన్ని పోట్లు పొడిచారు, అనేక మంది పోయారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలని ఎవరు ఆపలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు. ఇవన్నీ హిస్టరీ చాలా ఉంది, ఎందుకంటే పోతే టైం సరిపోదు కూడా. ఎంతమంది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినారు, అయినా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు పరిపాలన అందించాం. బసవరాజ సారయ్య గారు మిత్రులేని కాదంటలేదు. ఆయన ఏమంటున్నాడు, నా రక్తం కాంగ్రెస్ అంటాడు. రక్తం కాంగ్రెస్ గాంధీ ఎవరిది? ఇప్పుడు ఉంది కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్టు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెసే, కేసీఆర్ గారు కూడా కాంగ్రెసే. బిగినింగ్ లో అందరూ కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము పోతాను. కేశవరావు గారు కూడా అన్నాడు, నేను చచ్చిపోయేటప్పుడు కాంగ్రెస్ కండోగా కప్పుకొని పోవాలని నా ఆలోచన నాకు. అలాంటోడు మనం రాజ్యసభ తీసుకోవద్దు కదా. కాంగ్రెస్ పార్టీకి మా బల్మూరి వెంకట్ మా సోదరులాగానే కష్టపడి కొట్లాడి చేసి ఆయన ఉండి అధికారం తీసుకొస్తే నిజంగానే ఆయన మాట అన్న ప్రకారం ఎస్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం ఒక సైనికుడిలాగా నిలబడ్డాడు అనుకోవచ్చు. అవకాశం వచ్చింది. ఇక నేను ఏమంటున్నా, నా క్వశ్చన్ ఒకటే సింపుల్ క్వశ్చన్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే, ఈ రోజు పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూసేవాళ్ళ? దానికి ఆన్సర్ చెప్పమనండి. ఏమొద్దు, అవసరం లేదు. ఎందుకంటే సింపుల్ ఇది. మేము మాకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం, మా తెలుగుదేశం పార్టీ ఇష్టం, లేకపోతే మాకు ఇంకో పార్టీ ఇష్టం కాదు. ఇక్కడ ఇష్టం అనేది ఏంటంటే పదవి ఇష్టం, పవర్ ఇష్టం, ఇవి ఇష్టాలు. అందుకోసం ఏంటంటే నేను ఒకటే సింపుల్ క్వశ్చన్, ఇవాళ కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, వీళ్ళందరూ పోయే వాళ్ళ? ఏ ఒక్కరన్నా ఒక్కరు కూడా మినహాయింపు లేదు. అందుకోసం ఏంటంటే రాజకీయాలు మారినాయి, పరిస్థితులు మారినాయి, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ. అంటే నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్సీలు ఇట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు మేము కేటీఆర్కి చెప్పి వెళ్ళామంటున్నారు. ఏంటి ఆ లాజిక్ అర్థం కావట్లేదు నాకు. మరి ఎక్కడ చెప్పి చెవులు చెప్పి అని చెప్పిపోయారు, నాకైతే తెలియదు ఆ విషయం. కేటీఆర్ గారికి మీ దృష్టికి వచ్చిందా? నాకు కూడా ఈ రోజు ఉదయం చెప్తున్నారు, భాన్ ప్రసాద్ గారు వెళ్ళిపోయేటప్పుడు కేటీఆర్ గారికి చెప్పి వెళ్ళిపోయాను, నాకు ఏదో కొద్దిగా ప్రాబ్లం ఉంది, నేనేదో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నా, నాకు 12 కోట్ల ఫైన్ వేశారు, కాబట్టి నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిపోయినా. ఇంతకుముందు ఎవరో మిత్రుడు ద్వారా తెలిసింది నాకు పూర్తి సమాచారం తెలియదు. నేనేమంటే రాజకీయం వేరు, వ్యాపారం వేరు అండి. వ్యాపారం కోసం రాజకీయం చేస్తే వాడికి ఎప్పటికీ ఇదే తంతు నడుస్తూనే ఉంటది. రాజకీయము అనేటువంటిది అంటే బేసిక్ గా ఏంటంటే ప్రజలకు సర్వీస్ చేయాలని ఒక మోటోతో వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాల కష్టాలైనా నష్టాలు నిలబడ్డారు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారం లేరు, అయినా కానీ ఇప్పుడు మా కాల్లో ఉన్నటువంటి మనం ఆ సోదరుడు బల్మూర్ లాంటి వాళ్ళు చాలా మంది ఫైట్ చేశారు, ఏది నిలబడ్డారు, పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు, అన్ని చేసినారు, ఉన్నారు. మధ్యలో వచ్చి దూరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మేము ఉన్నప్పటి దగ్గర నుంచి ఉన్నాడు, ఆయన కూడా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఉన్నాడు, చేసిండు, పార్టీని పట్టుకొని అట్లే ఉన్నారు, పోలే. కానీ పార్టీ పదవి పవర్లోకి వచ్చినాక దూకిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ లో కూడా దూకారు, బీజేపీలో దూకారు, రకరకాల. అంటే దూకడానికి ఆదిలే మీరులేండి, అది మీరు మొదలు పెట్టిందే, ఇప్పుడు మీకు వచ్చింది అది. ఒక నిమిషం వెంకట్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గర. మేమొక్కటి కాదు కళ్యాణ్ గారు, ఇది స్టార్టెడ్ ఇన్ 1957 నుంచి స్టార్ట్ అయింది, అదొక పెద్ద హిస్టరీ. కానీ 10 ఏళ్లలో దగ్గర 60 మంది. మీరేమంటారంటే కాదు గొంగట్లో భోజనం చేసుకుంటా మనం ఇదే గొంగళి ఎంతకు లేనట్టు చేయొద్దు. ఎందుకనంటే ఎప్పుడు స్టార్ట్ అయింది చూసుకుంటే 57 నుంచి మొదలైతేనే కదా 85 రాజీవ్ గాంధీ గారి టైంలో ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ బిల్ వచ్చింది. దానికి మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేశారు, మళ్ళీ 2003లో ఒక అమెండ్మెంట్ చేశారు, అయినా ఆగట్లేదు. దాంట్లో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎవరికి కన్వీనియంట్ వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఇట్స్ నాట్ ఏ పార్టీ ఇది. ఎందుకంటే ఏ పార్టీ అని అతీతం కాదు, ఇదే ఎథికల్ ఇష్యూ ఇది. కాబట్టి రాజ్యాంగం మారాల్సిన అవసరం. వెంకట్ గారు, అంటే రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట, పార్టీ మారితే ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇమీడియట్ అనర్హత వేటు వేయాలి. అది పాంచ్ న్యాయంలో ఉందని మీ ఎమ్మెల్సీ
జీవన్ రెడ్డి గారు మొన్న మాతో కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా అన్నారు. అంటే రాహుల్ గాంధీ మాటలు కోట్ చేసి ఎందుకు తీసుకుంటున్నారు మీరు అనేది ఒక పాయింట్. రెండోది అసలు మీ ఇంటెన్షన్ ఏంది? ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని తీసుకోవడం వల్ల అంటే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఎల్పీలో విలీనం చేయాలా, అసలు ఏం చేయాలనుకొని మీరు వీటిని ప్రోత్సహిస్తున్నారు? గాంధీ భవన్లో ఇప్పుడు రైట్ నౌ గద్వాల వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, అతన్ని తీసుకోవద్దు, మేము ఇన్ని రోజులు అతనిపై పోరాడాము, కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వస్తున్నాడని. అంటే ఏంటి ఇంత మీ పార్టీలో ఇట్లా జరుగుతున్నా ఎందుకు అనేది ఒక ప్రశ్న. రెండోది, నిన్న కేశవరావు గారు మీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేశారు. చాలా అది నిజంగా హుందాగా చేశారు. రాజ్యసభకు రాజీనామా చేసి మరి కాంగ్రెస్ మీద ప్రేమతో కాంగ్రెస్లో చేరిపోయారు. గుడ్. అది రాజ్యసభ నాకు తెలిసి గతంలో చాలామంది చేరారు కానీ అది పార్టీ ఇచ్చిన పదవి ఉంచుకున్నారు. డిఎస్ కూడా రాజీనామా చేయలేదు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎవరు చేయలేదు, దాన్ని ఎవరు అడగలేదు కూడా. ఎందుకంటే అది ప్రజలు ఎన్నుకున్నది కాదు, పార్టీ గుర్తుపై వచ్చింది కాదు, పార్టీ నామినేట్ చేసింది అంతే. కానీ పార్టీ గుర్తుపై కార్యకర్తలు నాయకులు గెలిపించి బయటకు వచ్చిన వాళ్ళతో రాజీనామాలు చేయించారు. కేకేతో చేపిస్తారు. ఆయన కూతురు అక్కడే ఉంటుంది, మేయర్గా కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీపై గెలిచింది, ఆమె అక్కడే ఉంటుంది, ఆమెను చేపియరు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు వెంకట్ గారు? ఎలా సమర్థించుకుంటారు ఈ విషయాన్ని? కళ్యాణ్ చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన మొదట్లో మా ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన మా మంత్రులు మేమందరం మాట్లాడినప్పుడు మేమంతా కూడా పరిపాలన పైన దృష్టి పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా 64 సీట్లు మా మిత్రపక్షం ఒకటి, 65 సీట్లతో మేము గెలిచిన మొట్టమొదటి రోజుకెళ్ళి 20 రోజులకెళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కూలగొట్టేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. దాంతోపాటు బీజేపీ పార్టీలో లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఒకవైపు మేము పరిపాలనపైన దృష్టి పెడుతుంటే అసెంబ్లీలో బిల్లు పాస్ కానివ్వకుండా, మండలిలో మేము బిల్లు పాస్ కానివ్వము, మండలిలో మాకు సంఖ్యాబలం లేదని చెప్పి బిల్లు పాస్ కానివ్వము, కూలగొట్టేస్తాము, కూలిపోతుంది, ప్రభుత్వం 2 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఒక ప్రభుత్వాన్ని వీలి రకంగా మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక ఆ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇదే దానం నాగేందర్ గారు TV9 ఓ ఛానల్ తోటి కోట్ చేశారు. ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మనం బీజేపీ పార్టీ ఒకటైతామని చెప్పని కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కోట్ చేశారు. రంజిత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి జాయిన్ అయ్యే మంది జాయిన్ కాకముందు అవుతున్న ఈ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వారు పరిపాలించేదైతే ప్రజలకి మెరుగైన పరిపాలన అందించే రేవంత్ రెడ్డి గారు ఈ పరిపాలనను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే లేదు, దీన్ని కూలగొట్టేస్తామన్నప్పుడు స్వచ్ఛందంగా మెరుగైన పరిపాలనకి ప్రజలకి మంచి పరిపాలన ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంబంధించి 5 సంవత్సరాలు ఉండాలి, ఏదైతే ఇచ్చిన ఆ స్కీమ్లు ప్రజలకి చేకూర్చాలని చెప్పి ప్రజల సంక్షేమం ఆలోచించి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు తప్ప ఎక్కడ కూడా గతంకి ఇప్పటికి తేడా చెప్తారు. గతంలో ఏసీబీ రేడ్లో లేదా భయభ్రాంతిలో గురి చేసి మేము ఏ ఎమ్మెల్యేలని కూడా ఎమ్మెల్సీలని కూడా పార్టీలో చేర్చుకోవట్లేము. గతంలో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు, ఈవెన్ కేసీఆర్ గారు పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ పార్టీలో చేర్చుకుంటున్నప్పుడు ఏసీబో ఏదో రేడ్లు అవుతుంటే రేడ్లు అయినాక ఒక 3 రోజుల తర్వాత ఆ వ్యక్తులు వాళ్ళ పార్టీలో చేరిన పరిస్థితి. గతంలో ప్రతి ఇన్సిడెంట్ చెక్ చేసుకోండి. గతంలో ఇదే ఫస్ట్ టీఆర్ఎస్ షబ్బీర్ అలీ గారు ఆ టైంలో ఏదైతే సిఎల్పి ఏదైతే మండలి విలీనం కానివ్వండి, ఏదైతే ఎమ్మెల్యేల విలీనం కానివ్వండి అండ్ తీసుకొని ఇంకో చాలా స్పష్టంగా మేము తీసుకున్న ఎవరు కూడా మంత్రివర్గంలో మంత్రులు ఇవ్వమని చెప్పి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలే, ఇక్కడ ఎమ్మెల్యేలే, పదవుల కోసం కాదు పవర్ కోసం చెప్తున్నా, మీకు అదే చెప్తున్నా. గతంలో వాళ్ళు తీసుకొని వాళ్ళు మంత్రులను చేశారు. అండ్ మేము ఆ స్పష్టత కూడా ఇచ్చినాం. ఇంకోటి ఇక్కడ మీరు అన్నారు ఏది కార్యకర్తలు కొంతమంది ఇంకో క్వశ్చన్ కూడా మీరు నన్ను అడిగారు, కొంతమంది ధర్నా చేస్తుంది. 100% ఏదైతే ప్రజల సంక్షేమం కోసం ప్రజలకి మెరుగైన పరిపాలన అందించినప్పుడు కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమందికి నష్టం జరుగుతుంది. కాబట్టి నామినేటెడ్ పదవులు కానీ రేపు పొద్దున టికెట్ల కేటాయింపులో కానీ 100% కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇస్తారు. దానికి నిదర్శనం ఏముందున్న బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ ఉన్నారు. వెంకట్ గారు మీరు చెప్పిన దానికి కేసీఆర్ చెప్పిన దానికి ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే ఓటుకు నోటు చెప్పిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఓటుకు నోటు వ్యవహారంలో నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేశారు, అందుకోసమే ఎమ్మెల్యేలను నేను చేర్చుకుంటున్నానని చెప్పి మరీ చేర్చుకున్నాను. ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 అయినాక ఈ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుంది, 4 నెలల్లో కూలిపోతుంది అని చెప్పి 3 నెలల్లో కూలిపోతుంది, 4 నెలల్లో కూలిపోతుంది అని ఎవరైనా మాట్లాడిన క్లిప్ ఉంటే చూపించండి. మధుగారు మీరు కూల్చేస్తామన్నారు కాబట్టి కూలిపోకుండా కాపాడుకునేందుకే ఈ చేరికలు అనేది వెంకట్ గారు కూలిపోవద్దని వాళ్ళ పార్టీలో వచ్చి చేరుతారు. వాళ్ళే కూలొద్దు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి ఎమ్మెల్సీలు వచ్చి చేరిపోతున్నారు అనేది వెంకట్ గారు చెప్తున్న మాట. ఒకటి లక్ష్మణ్ గారు అంటే బీజేపీ వాళ్ళు మాత్రం రావట్లేదు, మీ పార్టీ వాళ్ళు ఎందుకు పోతున్నారు? ఒకటి కళ్యాణ్ గారు సరే ఎవరిని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మా వెంకట్ గారు ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ కూలిపోవద్దు, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుద్దని బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
అంత పెద్ద మనసుతోని వాళ్ళు అల్లకపోతారు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండాలి, ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష అవుద్దని చెప్పి వాళ్ళు పోతున్నారు. నేనేమంటున్నానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఎవడు పార్టీ మారినా ఒకటే 3 ప్రిన్సిపల్స్. 1 పవర్, 2 మనీ, 3 వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రయోజనాలు. ఈ మూడు తప్ప నేను స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేరతానని చెప్పడం అనేది ఒక బూటకం. ఎందుకంటే మనం అందరికి అది నేను చెప్తున్నాను. ఎందుకంటే బీయింగ్ ఏ ఎడ్యుకేటర్ గా నేను ఆత్మ చంపుకొని మాట్లాడలేవునండి. ఎందుకు అనంటే అది బీజేపీ చేయని, ఇంకో పార్టీ చేయని, ఎవరు చేయని అండి, ఎవడు కూడా ఇలా స్వచ్ఛందంగా ఈ పార్టీ నుంచి వదిలిపెట్టి ఆ పార్టీ బ్రతకాలి, ఆ పార్టీ గవర్నమెంట్ ఉండాలి, ఆ పార్టీ గవర్నమెంట్ ఉంటేనే ఈ రాష్ట్రానికి రక్ష అని చెప్పిపోయినా తక్కువ. వెరీ రేర్ ఇన్సిడెంట్స్ అండి. 99% ఏదో ఒక ప్రయోజనం ఆశించిపోకుండా ఎవడు ఏ పార్టీ మారడు. మారుతారా చెప్పమనండి ఎక్కడైనా, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా వినండి. ఒకటి, ఇది బల్మూరి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇట్స్ ఎ ఓపెన్ ఫ్యాక్ట్. ఆ రోజు డబ్బులు తీసుకొని వెళ్ళిన మాట వాస్తవం, తీసుకున్న మాట నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరు కాదండి, ఆ రోజు చాలా మంది డబ్బులు తీసుకున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా మంది తర్వాత రిటర్న్ ఇచ్చారు, కొంతమంది రిటర్న్ ఇవ్వలేదు. ఇవన్నీ జరగవని కాదు. ఎందుకు అని అంటాను అంటే మనము చదువుకున్న వాళ్ళుగా మాట్లాడాల్సింది. ఎందుకంటే మారాలి, వ్యవస్థ మారాలి. ఏ పార్టీ తరఫున గెలిచిన వాడు ఆ పార్టీలో ఉండాలి. ఎందుకంటే కష్టపడి పనిచేసి, అది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా కాదు, కష్టపడేవాడు ఒకడు, మళ్ళా అధికారం రాగానే వచ్చి అనుభవించేవాడు ఇంకొకడు. వాడు రాగానే ఇళ్ళకు మారటం, ఏడేదో ఒక పదవి తీసుకోవడం, వాడు మంత్రి కావటం, లేకపోతే ఇంకోటి కావటం, ఇంకోటి చేయటం, ఎన్నంటే ఏంటంటే ఆ పార్టీలో నిజంగా పనిచేసే కార్యకర్తకి విలువ లేకుండా పోతుంది. అందుకోసం అది బీజేపీలో సేమ్ ప్రాబ్లం ఉంది, బీఆర్ఎస్ లో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, అన్ని పార్టీల్లో ఉంది ఈ ఇష్యూ. నేను ఏ పార్టీలో ఒక పార్టీ అని గురించి చెప్పట్లే. ఓపెన్ గా మధుగారు ఇక్కడ ఇప్పుడు నా ముందు ఎమ్మెల్సీల జాబితా ఉంది. ఇప్పుడు చేరిపోయిన ఎమ్మెల్సీలు కూడా 6 ఈరోజు ఉన్నారు. అందులో ఒక్కరిద్దరు మినహా మిగిలిన వాళ్ళంతా కూడా మీరు పార్టీలో కొత్తగా చేర్చుకొని పదవులు ఇచ్చిన వాళ్ళే. అంటే 2001 నుంచి జెండా మోసిన వాళ్ళని పక్కన పెట్టి మీరెవరిలో నెత్తిలెక్కించుకున్నప్పుడు వాళ్ళు మీ పార్టీని వదిలిపోతున్నారు. వాళ్ళని ఆపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకుంటే విలీనానికి రెడీ అయిపోయారా? మీరు కూడా శాసన మండలిలో విలీనం, శాసనసభలో బీఆర్ఎస్ విలీనం, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం మీరు చేసిందే. గతంలో కాంగ్రెస్ ఎల్పీ, టీడీపీ ఎల్పీ, వీటన్నిటి ఎల్పీలు విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే రకంగా మీ ఎల్పీలు కూడా శాసనసభ, శాసన మండలి ఎల్పీలు విలీనం కాబోతున్నాయా, అవుతాయా? కళ్యాణ్ గారు మీకు ఒక క్వశ్చన్, అసలు అంటే ఒక బీఆర్ఎస్ పార్టీయే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందా, ఒక బీఆర్ఎస్ పార్టీయే ఎమ్మెల్యేలు చేర్చుకుందా, ఒక బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు చేర్చుకుందా? హిస్టరీ మొత్తం తీయండి, తీస్తే ఎవరు దీనికి మినహాయింపు కాదు. ఇది కాదు. ఎందుకు అసలు యాంటీ డిఫెక్షన్ బిల్ ఎందుకు వచ్చిందండి? యాంటీ డిఫెక్షన్ బిల్లు బీఆర్ఎస్ పుట్టక ముందు వచ్చింది. యాంటీ డిఫెక్షన్ బిల్లు ఎందుకంటే ఆయారాములు గాయారాములు వచ్చేది. మీకు హిస్టరీ ఒక్కసారి మీరు చూసుకోండి. 67 నుంచి 71 వరకు 4000 మంది పార్టీలు మారారు. 50% పార్టీలు మారారు. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ. మీకు ఏది తీసుకున్నా అంతే ఉంది. ఈవెన్ మొరార్జీ దేశాయ్ టైంలో 78 మంది ఎంపీలు పార్టీ చాలా మంది పార్టీలు మారారు, పార్టీ ఫిరాయింపులు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ఫిరాయింపులను మీరు పెద్దగా పట్టించుకోవట్లేదా? కాంగ్రెస్ చేసింది తప్పు కాదంటారా? అయితే ఏమంటే కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన తప్పు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మేము బీఆర్ఎస్ పార్టీకి భిన్నం, బీజేపీ పార్టీకి భిన్నం అని చెప్పి పాంచన్యాయ చెప్పారు. మీరే ఇప్పుడు అన్నారు, జీవన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. మా స్పీకర్ ఆయన పాపం గడ్డం మా ప్రసాద్ గారు అన్న కూడా అన్నాడు నేను దీనికి వ్యతిరేకం అని, ఆయన కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. నేనేమంటే మా వెంకట తమ్ముడు ఏం చెప్తున్నారు, మా బ్రదరు కాదు బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని బీజేపీ వాళ్ళు కలిసి కుట్ర చేసి కూలగొడదాం అనుకుంటున్నారు కాబట్టి మా పాంచన్యాయం మేము పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు మేము అందరం పాంచన్యాయాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే మీరు కుట్ర పన్నుతో ప్రయత్నం కాబట్టి చేర్చుకుంటున్నాం అంటున్నారు. ఓకే మధు గారు ఒక్క నిమిషం, వెంకట్ గారు మీతో మాట్లాడుతాను. కేకే చేసిన రాజీనామా మిగిలిన వాళ్ళు ఎందుకు చేయరు?
వెంకట్ గారు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్లు పార్టీ మారా కాబట్టి రాజీనామా చేశాను కేకే నిన్న రాజీనామా కూడా ఇచ్చేశారు రాజ్యసభ సభ్యత్వానికి. అయితే దానిపై విమర్శలు ఉన్నాయనుకోండి, మళ్ళీ రాజ్యసభ ఇవ్వడానికి మెజార్టీ ఉంది కాబట్టి మళ్ళీ వస్తుంది కాబట్టి చేశారు, రకరకాల వాటెవర్. అయితే మేయర్గా ఉన్న ఆమె కూతురు చేయలేదు, కేకే కూతురు చేయలేదు, ఇప్పుడు ఎమ్మెల్సీలు మొన్నటి ఎమ్మెల్యేలు చేయలేదు. అంటే వాళ్ళతో కూడా ఏమైనా చేపించి కేకే లాగా నైతిక బాధ్యతగా లేకుంటే నిజాయితీగా ఉండే రకంగా కేకేను ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో కూడా రాజీనామాలు చేయించే ఆలోచన ఏమైనా ఉందా? వాళ్ళతోటి రాజీనామా చేయించే నిర్ణయం తీసుకోవాల్సింది ఏదైతే మారిన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఏ రకంగా చేరారో వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు అడ్రస్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏదైతుందో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా దేనికి చేర్చుకుంటున్నామో చెప్పినాం, వాళ్ళు దేనికోసం చేరుతున్నారో చెప్పినాం. అండ్ కేకే గారు ఎందుకు రాజీనామా చేశారో వారు మీకు ఆల్రెడీ ప్రెస్ లో చాలా స్పష్టంగా వారు చెప్పడం. అంటే ఒకటి వెంకట్ గారు మీరు అడిగిన దానికి అంటే మీరు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తా అన్నారు కాబట్టి తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. తీసుకుంటలేము, వాళ్ళు వస్తున్నారు కూల్చొద్దని. తీసుకుంటున్న దానికి వస్తున్న దానికి డిఫరెన్స్ ఉంది. ఓకే వస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని కూల్చాలంటే మీ పార్టీ నుంచి కొంతమంది పోవాలి, అలాంటి భయం ఏమైనా ఉందా మీకు పోతారని? భయపడేది ఉంటే అంత స్పష్టంగా ఎందుకు తీసుకుంటున్నారు? కూలుద్దని భయంతోనే తీసుకుంటున్నాం అన్నారు కదా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ లెక్క పక్క పార్టీకి వెళ్ళి తీసుకొని మంత్రివర్గంలో కొంతమంది ఆపి వాళ్ళకి మంత్రులు కేటాయిస్తామని చెప్తే మీరు అన్నట్టు ఆ డౌట్ కరెక్ట్ అవుతుంది. చాలా స్పష్టంగా ఎవరు చేరినా మా ముఖ్యమంత్రి గారు పక్క కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళకి తప్ప అసలు మంత్రివర్గంలో వేరే వాళ్ళకి చోటు ఇవ్వమని అంత స్పష్టంగా చెప్పారు. అంటే మీ అంత సంపూర్ణ స్పష్టత ఉంది. పోచారం గారికి ఇట్లేదా ఇస్తే మాట్లాడరు అన్న, ఇయ్యక ముందే మీరే నిర్ణయానికి వచ్చేస్తే ఎట్లా మనన్నా? అంత స్పష్టంగా చెప్పారు, వచ్చింది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. మదన్ అంత స్పష్టంగా చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు కానీ మీ పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది, వాళ్ళ నిర్ణయం ఫైనల్ అనుకోండి. ఒక విషయం, మా ముఖ్యమంత్రి గారు అధిష్టానం ఏదైతే చెప్పిందో దాన్ని వారు మాట్లాడినరేమో ఎందుకు అనుకోవద్దు. చెప్పారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అధికారికంగానే చెప్పారు కదా, ప్రెస్ లోనే చెప్పారు కదా. సో 100% పార్టీ సింబల్ పైన గెలిచిన వాళ్ళకి మంత్రులు ఇస్తారు, వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలే ఇక్కడ ఎమ్మెల్యేలే. మేమేం వాళ్ళకి పిలిచాం కొత్తగా పదవిలో లీకేజ్ ఇస్తే మీరు అన్న ఆన్సర్కి నేను చెప్తాను. ఇంకోటి, పార్టీలో ఎవరు చేరినా కూడా మీరు ఇప్పటివరకు పార్టీలు ఇచ్చిన నామినేటెడ్ పదవులు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ లెక్క చేర్చుకొని ఎవరికి పోస్టులు ఎక్స్టెన్షన్లు ఎప్పటివరకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీలు చేర్చుకున్న మీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అయ్యాడు కదా. ఏమంటున్నా నామినేటెడ్ పదవులు మీకు ఏం చెప్పినా నామినేటెడ్ పదవుల నుంచి నేను అడుగుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాము. అదే చెప్తున్నా, ప్రజాక్షేత్రంలో నిలబెట్టినాము. అదే దానం నాగేందర్ గారు చేరి రాకముందు చేరినా కూడా తర్వాత బీఆర్ఎస్ గుర్తుపైన వారిని గెలిపించారు. తర్వాత వారు ఎందుకు చేరినరో కూడా చెప్పినరు, కేటీఆర్ గారు ఏం మాట్లాడినరో కూడా చెప్పినరు వారు. అంటే దానిపైన ఇప్పటివరకు కేటీఆర్ గారు స్పందించలేదు. ఆయన మాట్లాడలేదా? స్పందించలేదు. దానం నాగేందర్ వారి బిడ్డ సాక్షిగా చెప్తున్నా అని చెప్పి మాట్లాడినరు. మరి కేటీఆర్ దానిపైన స్పష్టత ఇవ్వలేదు. మధుగారు అంటే బీజేపీ వైపు వెళ్ళాలనే ఒక ఆలోచన బీఆర్ఎస్ చేస్తుంది కాబట్టే నేను కాంగ్రెస్ లోకి వెళ్ళానని దానం నాగేందర్ ఓపెన్ గా చెప్పారు. అలాంటి చర్చ మీ పార్టీలో అంతర్గతంగా ఏమైనా ఉందా? బీజేపీ వైపు ఏమైనా మీ అధిష్టానం చూస్తుందా? బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీతో ఉంటేనే బతికి బట్ట కడతామనే ఆలోచనలు ఏమైనా ఉందా? నేను దానం నాగేందర్ గారి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తెలుగుదేశం టికెట్ ఇచ్చి గెలిచినాక కనీసం ఏమంటారు పురిటిన ప్రసవ వేదన అది జారక ముందే మళ్ళీ నెక్స్ట్ డే కాంగ్రెస్ పార్టీలో చేరిండు, ఏడొచ్చి చేరిండు. ఇంకెవరి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడితే నా టైము స్పెండ్ చేస్తే ఇబ్బంది, కానీ నా దానం గారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఈ కాల్లో. రెండు, ఇప్పుడు వెంకట్ గారు ఏమంటున్నాడంటే మేము పాంచినాయి పక్కకు పెట్టేసేసి మా గవర్నమెంట్ నువ్వు పక్కకి పెట్టేసి కాదు, మేము దానిపైన దృష్టి పెడితే మీరు దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాం. మా స్కీమ్స్ మేము కట్టుబడి ఉన్నాం మదన్నా. మీరు ఎన్ని చేసినా ఎన్ని ఆపే ప్రయత్నం చేసినా ప్రజలకు ఇస్తాన్న స్కీమ్స్ మేము ఇస్తాము. మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి గడిలో రాజుని తీసుకొని డైరెక్ట్ ముఖ్యమంత్రి కాలే. అసలు ఒక విధానాలు అయితేలేమన్నా నేనల్లే మన కొలీగ్ మన జీవన్ రెడ్డి గారు మన కొలీగే అన్నారు. నేను మీకు అదే చెప్తున్నా మదన్నా, మేము ఇచ్చిన స్కీమ్స్ కి మేము కట్టుబడి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పోతున్నాడు. మీకు అదే చెప్తున్నా కళ్యాణ్ అన్న. నేను మీకు అడిగిన ఎందుకు జాయిన్ అవుతారు ఏంటంటే స్పష్టత ఇచ్చిన మీరు చెప్పారు. జీవన్ రెడ్డి గారు కూడా మీ జిల్లానే ఈ ప్రజాస్వామ్య వ్యక్తిగత అభిప్రాయం వారికి చెప్పే ఒక అవకాశం ఉంటది.
జీవన్ రెడ్డి గారు వారి అభిప్రాయం వారు రాహుల్ గాంధీ చెప్పిండ్రు. అభిప్రాయం చెప్పారు ఆయన. వారు చెప్పిండ్రు జీవన్ రెడ్డి గారి అభిప్రాయం కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పారు అభిప్రాయం. అని చెప్పి జీవన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడినరు. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడినాక ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో మెంబర్స్ ఉన్నాక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే కూలగొడతాము, సంవత్సరం ఉండదు, నెల ఉండదు. పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే నువ్వు అనాలన్నా, ఇంప్లిమెంట్ చేయకపోతే అనాలి కదా. అనర్హత వేటు ఇమ్మీడియట్ పడాలన్నదే కదా. అంటే చేతగానే అనర్హత వేటు. మీకు అదే చెప్తున్నా, చాలా స్పష్టంగా ఏదైతుందో సమయం ఉంది కదా, ఎందుకు తొందరపడుతున్నారు? అనర్హత వేటు వేస్తారట, సమయం ఉంది అంటున్నారు. ఎందుకు తొందరపడుతున్నారు? నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే నేను మాట్లాడతా, మీరు మాట్లాడండి. చెప్పండి మధుగారు చెప్పండి. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్ గా మేము పాంచ్ న్యాయ కట్టుబడి ఉంటాము అని చెప్పింది. సరే ఓకే, వాళ్ళ మేనిఫెస్టో చెప్పారు. ఇప్పుడేమంటున్నారంటే బీజేపీ ఓడును బీఆర్ఎస్ వాళ్ళు కుట్రవన్నీ మా ప్రభుత్వాన్ని కూలగొడతామని అటు లక్ష్మణో ఎవరో స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం పడిపోద్ది అనే భయంతోనే మేము వీళ్ళందరినీ తీసేసుకుంటున్నామని ఒక మాట చెప్తున్నారు. ఇంకొకటి ఏమో కాదు కాంగ్రెస్ పార్టీ కూలిపోవద్దని చెప్పి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా గొప్ప మేధావులు పెద్దలు బాగా ఆలోచించి తెలంగాణ గురించి బాగా ఉండాలి, ఈ కాంగ్రెస్ ఉంటేనే డెవలప్ అయిద్దని చెప్పి మా ఇప్పుడు జాయిన్ అయిన 6 అంతకుముందు జాయిన్ అయిన 6 వీళ్ళందరూ ఆలోచించి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కలకాలం ఉంటే బాగుంటది, తెలంగాణ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని జాయిన్ అవుతుందని మా సోదరులు ఎమ్మెల్సీ వెంకట్ గారు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు ఇటు పాంచనాయకు కట్టుబడరు, ఆ వచ్చినోళ్ళు మీతో ఉండరు, రేపు గ్యారంటీగా మీతో పాటే ఉంటారు, మీతో పాటే సేమ్ చేస్తారని మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు ఇది మాట్లాడేది మదన్ నువ్వు ఇండివిజువల్గా మాట్లాడితే బాగుంటుంది. బహుశా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇవన్నీ గతంలో చేసి మీరు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్న. మరి మీరు చేర్చుకున్న వాళ్ళందరూ మీతో ఉన్నారా లేదా, రేపోతే ఇప్పుడు ఉన్నోళ్ళు మీతో ఉంటారో లేదో ఫస్ట్ దానిపైన స్పష్టత ఇవ్వరు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరెవరు ఉంటారో ఎవరెవరు పోతారో ఫస్ట్ మీకన్నా స్పష్టత ఉందా? ఆ కుటుంబం తప్ప రేపు పొద్దున మాట్లాడే మీరన్న అందులో ఉంటారనే గ్యారంటీ ఉందన్న లాస్ట్ దాకా. ఎందుకంటే ఇదే భానుప్రసాద్ రావు గారితో నేను లాస్ట్ టైం అడిగినప్పుడు వారి వైఖరి వేరే ఉండే. మధుగారు వాస్తవానికి భానుప్రసాద్ రావే గతంలో శాసన మండలిలో ఎల్పీని విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసిందే భానుప్రసాద్ నాయకత్వంలో. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ఎల్పీ కూడా విలీనం కాబోతుంది ఆయన నాయకత్వంలోనే. దేనికోసం పోతాడు భానుప్రసాద్? అప్పుడు ఎందుకోసం వచ్చాడు మీ దగ్గరికి? అదే అంటున్నానండి, దేనికోసం వచ్చే పవర్ అంతే. అందుకోసం నేను క్లియర్ గా చెప్పాను, 3 అంశాలు చెప్పాను. ఆ 3 అంశాలు తప్ప ఏది లేదు. ఏ రాజకీయాలైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అట్లాగే బీజేపీ చెప్పిన ప్రకారం ఆ 3 అంశాల కోసం పోయే వాళ్ళు పోతారు, మేము ఏం చేయలేమని బీఆర్ఎస్ చేతులు ఎత్తేసినట్టేనా? ఇక మీ చేతులు ఎత్తేయటం గురించి కాదండి, క్లియర్ గా మా నాయకుడు చెప్పాడు, మీకు పోయేవాడు పొమ్మని చెప్పాం. అవసరం లేదు, మీకు నిజంగానే ఈ పార్టీ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదనుకుంటే మీరు పోవాలి, మీకు పదవి కావాలనుకుంటే పోండి అని చెప్పాడు, అంతే చెప్పాడు. దానికి ఏముంది? మీరు బొమ్మను ఇప్పుడు వాళ్ళు పోయేది ఇక్కడ ఏదో ఉద్ధరించడానికి పోవట్లేదు. మా బల్మూరు వెంకటకి వారు ఎన్ఎస్యూ నుంచి కొట్లాడారు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడారు, కాంగ్రెస్ అధికారం రావటం కోసం ఒక పాత్ర పోషించారు. మరి ఈ నాయకులంతా పోయి అక్కడ ఏ పాత్ర పోషిస్తారు? వీరంతా పోయి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసి ఇంకా దీన్ని బ్రహ్మాండంగా చేయటం కోసం చేస్తారా? రైట్, ఏ అవకాశం లేకుండా. ఇప్పుడు ఈ నాయకులు అందరినీ తీసుకుంటున్నారు కదా, అంటే మీ టార్గెట్ ఇన్ జనరల్గా టార్గెట్ ఏంటి? శాసన మండలి విలీనం, శాసనసభలో ఎల్పీ విలీనం అవుతుందా? అంత సంఖ్యాబలం అంత వస్తుందా? ఒకటి ఆలోచన ఉందా? వస్తారా రారా? రాకపోతే అనర్హత వేటు వేయాల్సి వస్తుంది. రాకపోతే దానికి ఎందుకు ప్రొసీజర్ ఉంది కదా, అందుకే రప్పించే ప్రయత్నం చేస్తున్నారా? సిస్టమ్ ప్రకారం సిస్టమ్ అవుతుంది. మీకు అదే చెప్తున్నా, ఎవరిని చేర్చుకునే ప్రయత్నం మేము చేస్తలేము, వాళ్ళే వస్తున్నారు. వెంకట్ గారు ఎమ్మెల్సీగా ఉండాలి, లేకుంటే మంత్రిగా ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి. మీరు ఈ రోజు మాట్లాడుతుంది ఏదైతే మాట్లాడుతుర్రో, గతంలో వాళ్ళు దేనికోసం పోయినరో మదననే చెప్పిండు. బంగారు తెలంగాణ వాళ్ళకే స్పష్టత ఉంది. ఇంతకుముందు పాపం రాజయ్య గారు మాట్లాడుతూ కూడా ఏమన్నారు, సారయ్య గారు మాట్లాడుతూ కూడా ఏం చెప్పారు చాలా స్పష్టంగా. ఏదైతే సంబంధించి కేసీఆర్ గారితో తెలంగాణ ఏదో ఆయన కూడా ఏంటంటే కలిసి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది తెలంగాణ కోసం, నిజంగానే ఏదైతే కొన్ని రోజుల కన్నా దళితుని ముఖ్యమంత్రి చేస్తాడేమో, లేదా కేజీ టు బీజీ ఉస్తవిదా చెప్పిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, తెలంగాణ సంక్షేమ పదంలో ముందుకు పోతుందని చెప్పి భావించి అందులో చేరిండు. 10 ఏళ్లలో వాళ్ళ కుటుంబం తప్ప ఏది ముందుకు పోలేదని చెప్పి పాపం వారు ఆలస్యంగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా వాళ్ళు వచ్చేవాళ్ళ? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోయినా సారయ్య గారి గురించి నాకు పూర్తిగా తెలుసు. సారయ్య గారికి ఉన్నటువంటి రిలేషన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరితో లింక్ ఉంది అన్నది. సారయ్య గారి మీద మనం బండ వేయద్దు, అపవాదం వేయద్దు.
ఇది ఎవరిపైన బండ ఆపాదిస్తలేరన్నా, నాకున్న ఒపీనియన్ నేను చెప్తున్నా. మీరు కాదు, మీకు పార్టీ మారినాక కూడా మీకు ప్రేమ ఏది, మీరు అంతా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేను అట్లా అంటలే, నేను సారే గారిని కోట్ చేసి ఉంటే సారే గారిని కోట్ చేసి చెప్తలే నేను. మీరు పార్టీ మారిన వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారంటే ఏమైనా కోట్లుగా పంపుతున్నారా అని ఒక అనుమానం వాళ్ళకి కూడా వస్తుంది. మరి ఇప్పుడు పార్టీ నేను అట్లే పార్టీ మారితే బూతులు తిట్టాలని నేను అంటలేదు, ఎందుకంటే బూతులు తిట్టమంటలేదు. నేను ఏమన్నా సారే గారు పాప మరిగా ఒపీనియన్ ఉందేమో అని చెప్పిన, నేను సారే గారు అన్నారని చెప్పలే కదా మాదన్నా. సారే గారు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఒక్కటి ఈ రోజు అండు, రేపు ఎల్లుండి ఎప్పుడు కూడా ఒక మాట అనడు. ఒకవేళ మీరు అనిపించినా ఆయన అండు, నేను అంతవరకు గ్యారంటీ ఇస్తున్నా. రైట్, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపులు అనేవి, ఆపరేషన్ విలీనం అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. అటు శాసనసభలో శాసన మండలిలో మెజారిటీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ వచ్చేసింది. అయినా కూడా ఇంకా చేరికలు, విలీన ప్రక్రియ అనేది ముందుకు తీసుకెళ్తారా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడికి ఆపేస్తారా, ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.